ప్రభు నామమున మీ అందరికీ నా శుభములు, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ ఉదయకాల ఆరాధనకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. మనందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో నుండి చిన్న కీర్తన పుస్తకాలలో 7వ కీర్తన, అలాగనే పెద్ద కీర్తన పుస్తకాల్లో నుంచి 20వ కీర్తన, పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన అని వర్ణింపగలరా అను కీర్తన పాడుకుంటూ చివరి చరణానికి లేచి నిలబడదాం. ఆరాధన క్రమంలోనికి వెళదాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వర్ణింపగలరా, వరదూతలైనాని 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 వర్ణింపగలరా. పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడా, పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడా, నిరూపమా బలబుద్ధి నీతి ప్రభావా, నిరూపమా బలబుద్ధి నిరూపమా బలబుద్ధి నిరూపమా బలబుద్ధి నీతి ప్రభావా. పరిశుద్ధ తనయుడ నరరూపదారుడా, పరిశుద్ధ తనయుడ నరరూపదారుడా, నరులను రక్షించు కరుణా సముద్రా, నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్రా. పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా, పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా. జనక కుమారాత్మ లను నేకదేవా, జనక కుమారాత్మ లను నేకదేవా, ఘన మహిమా చెల్లును ధనరా నిత్యముగా, ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా
చెల్లును ధనారా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదుతలైనాని వర్ణింపగలరా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరు నాతో కలిపి చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కూడా అలాగనే నిలవబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిన నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనము వరకు చదువుగా విందాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లేము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితిని. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది. అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అనిను. ఇంతటితో ఈ దినం నాకు ఏర్పాటు చేయబడిన దేవుని వేద వాక్యమును ఎంత పర్యంతము తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు దేవునికి మహిమ కలుగునుగాక. అందరం కూడా కలిసి ప్రియులారా వాక్య సందేశంలోనికి వెళ్ళుటకు పూర్వం మనందరం కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో నుంచి 157వ కీర్తన, ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక. పెద్ద కీర్తన పుస్తకాల్లో
315వ పాటను తీసి పాడుకుందాం. మరి మొదటి 2 చరణాలని అలాగనే చివరి చరణాన్ని మాత్రమే పాడుకుందాం. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక, ఎన్న శక్యముగాని పాపము లన్ని మోపుగా వీపు భయపడి యున్ననిదే నడలేక తోట్రిలు చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక, కారుణ్యనిధి యేసు నరక్షక, నీ శరీర రక్తము చిందుట భూరిదయతో నన్ను నీదరి జేరరమ్మని పిలుచుటయు నిష్కారణపు నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడా. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక, మసిబొగ్గువలే నామా నసమెల్లగా పేదో శాసమోహముల్ మచ్చలై, అసితమగు ప్రతిడాగుదుడువను గసటు గడిగి పవిత్ర పరపను నసువులిడు నీ రక్తమేయని మసలకిప్పుడు సిలువని దిగని. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక, దరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను. తెరవు కడ్డంబైన ఎన్నిటి విరుగగొట్టెను గాననేనిపుడరుదుగా నీ వాడనవుటకు, మరి నిజముని వాడనవుటకే. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మరి ఒక పర్యాయము ఈ యొక్క ఉదయకాలపు అరుణోదయ ఆరాధనలకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని, నా వందనాలను తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. దేవుని మహాకృపలో మనమందరం కూడా మరి వివేకుని ప్రభు వారి యొక్క ముఖ దర్శనము చేసుకోగలిగే ఆ గొప్ప ధన్యతను, భాగ్యంను దేవాంతి దేవుడు మనలందరికీ కూడా అనుగ్రహింపచేసినందులకై
దేవదేవునికి నేను కోటాను కోటి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, మరి అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలని వారికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున మనము ధ్యానం చేసుకుంటున్న వాక్య భాగము ఆదికాండము 19వ అధ్యాయం అంతయు మన ధ్యాన భాగముగా మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఏమిటి ఈ అధ్యాయమునందు మనము తెలుసుకోబోతున్న విషయాలు? ఈ అధ్యాయము గురించి మనము ఆలోచన అన్నటువంటిది చేస్తూ ఉన్నప్పుడు లోతు, నీతిమంతుడైనటువంటి లోతు నివాసమై ఉంటున్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుని ఉగ్రతకు, దేవుని కోపమునకు బలి అయిపోవటము ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగనే లోతు యొక్క భార్య దేవుని మాటను ధిక్కరించుట వలన ఆమె ఉప్పు స్తంభముగా మారటం మనం చూస్తాం. లోతు యొక్క కుమార్తెలు ఇరువురు కూడా చేయకూడనటువంటి పాపము చేయటం వలన ఇశ్రాయేలీయులకు ఇద్దరు ప్రధానమైనటువంటి శత్రువులు పుట్టడం మనం చూస్తాం. అలాగని ఈ అధ్యాయంలో ఇంకా చెప్పుకోదగిన కొన్ని విషయాలు ఏమిటి అని అంటే, సొదొమ గొమొర్రా పట్టణపు ప్రజల యొక్క పాపపు జీవితము ఎలాంటిదో, వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి పాపులుగా ఉన్నారో అనే విషయాలను కూడా మనం చూస్తాం. అలాగని ఈ అధ్యాయములు ఇంకా చూడగలిగినటువంటి విషయాలు ఏమిటి అని అంటే, మనకు ఎవరైనా మన ఇంటికి అతిథులుగా వచ్చిన వారిని ఎంత గౌరవార్థంగా మనం చూడాలో, వారి మీద మన యొక్క భరోసా ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ అధ్యాయంలో మనకి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రియులారా, ముందు ఈ అధ్యాయం అర్థం కావాలంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేను మీకు తెలియచెప్పాలి. ఆదికాండము 18వ అధ్యాయము ఆ పక్కన ఉన్నటువంటి పేజీలో 20వ వచనాన్ని ముందుగా మనం చదువుకుందాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక, వాటి పాపము బహుభారమైనది గనుక అంటాడు. ఈ సొదొమ గొమొర్రా పట్టణాల గురించి మాట్లాడుతూ యెహోవా దేవుడే చెప్పినటువంటి మాట ఏమిటి? ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక. తర్వాత అంటున్నాడు, వారి యొక్క పాపము ఏమిటంటే బహుభారముగా ఉన్నదంట. దేవుడికే భారముగా ఉన్నదంట వారు చేసినటువంటి పాపము. వారు చేస్తున్నటువంటి పాపపు క్రియలు అనేటువంటివి దేవుడు మెచ్చేటువంటివి కాదు. ఈ రెండిటికి ఉన్నటువంటి పేర్లు ఏమిటి? సొదొమ ఒకటి, రెండవది ఏమిటనంటే గొమొర్రా ఒకటి. సొదొమ అనగా అర్థం ఏమిటి అనంటే సంకెళ్ళ చేత బంధించబడినది అని అర్థం. గొమొర్రా అనగా అర్థం ఏమిటంటే దాస్యమునకు లోనైనది అని అర్థం. ఈ రెండు మాటల యొక్క అంతరార్థం ఏమిటి? సొదొమను మనం చూస్తూ ఉన్నప్పుడు అదేమిటంటే సంకెళ్ళ చేత బంధించబడింది. ఏ సంకెళ్ళ చేత? పాపం అనేటువంటి సంకెళ్ళ చేత. సాతాను యొక్క బందీకానాలో సాతానికి దాసులుగా, దాస్యములో ఉన్నటువంటి వారుగా ఈ రెండు పట్టణాలు అనేటువంటివి కనపడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ట్విన్ సిటీస్ అని కూడా చెప్పొచ్చు వీటిని.
ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు పాపము చేత బంధించబడిన వారు, ఆ పాప సంకెళ్ళ చేత ఉన్నవారు, సాతానుకు దాసులుగా ఉన్నటువంటి వారు. ఈ రెండు పేర్ల యొక్క అర్థము అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఎంత భయంకరమైనటువంటి బ్రతుకును బ్రతుకుతూ ఉన్నటువంటి వీళ్ళు దేవుని నామమునకు ఎంతో అవమానకరమైనటువంటి బ్రతుకును వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అయితే దీన్ని ఇంకా జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఒకసారి ఆదికాండము 13వ అధ్యాయం దగ్గర నుండి కొన్ని విషయాలను కూడా నేను కొంత చరిత్ర అనేటువంటిది దీని గురించి మీకు తెలియచెప్పాలనుకుంటూ ఉన్నాను. ఏమిటి? ఈరోజు నా లోతు యొక్క జీవితాన్ని గురించి మనం అర్థం చేసుకోవటానికి ముందుగా ఒకసారి ఈ యొక్క 13వ అధ్యాయంలోనికి మనందరం కూడా వెళ్దాం. అక్కడ నుంచి కొన్ని వాక్యాలను మనము ధ్యానం చేసుకుంటున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటలు, ఈ 13వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు 7వ వచనం దగ్గర నుండి మనం ధ్యానం చేసుకుందాం. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కానానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఆ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడవ మట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చెయ్యక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తను యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరిని ఒకరు వేరైపోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందు పట్టణముల ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి అని అంటాడు. ఈ వాక్యాన్ని నేను ఎందుకొరకు చదివించాను అనంటే, వాస్తవానికి అబ్రహాముతో పాటు దేవాతి దేవుడు అబ్రహామును పిలిచాడు 12వ అధ్యాయంలో. అబ్రహామా, నువ్వు బయటికి రాయి నాయనా, నేను ఇదిగో నిన్ను ఆకాశ నక్షత్రాల వలెను ఇసుక రేణువుల వలెను నేను నిన్ను చేస్తూ ఉన్నాను. నేను అట్టి రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. కనుక నువ్వు చూపించేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాటలు అన్నటువంటిది అబ్రహాముతో చెప్పాడో, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుడు చెప్పినట్లుగా అబ్రహాం బయలుదేరి వచ్చాడు. ఈ బయలుదేరి వచ్చేసిన తరువాత అతనితో పాటు అతని యొక్క సోదరుడు కుమారుడుగా ఉన్నటువంటి లోతు కూడా ఈయన వెంటబడి బయలుదేరి వచ్చేసాడు. 13వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి దేవుడు వీళ్ళిద్దరినీ ఆశీర్వదించాడు. అబ్రహాముని ఆశీర్వదించాడు, లోతును కూడా ఆశీర్వదించాడు. విస్తారమైనటువంటి పశు సంపద, బంగారము, వెండి కలిగి వీళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకొని ఇద్దరు కూడా కలిసి జీవించలేనంత పరిస్థితి ఏర్పడిపోయింది. ఈ పరిస్థితుల మధ్య వీళ్ళిద్దరి యొక్క జీవితం చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏ రీతిగా ఉన్నారు అనంటే, ఆ కలిసి జీవించలేకపోవటం వలన లోతు యొక్క గొర్రెల కాపరులకు అబ్రహాం యొక్క గొర్రెల కాపరులకు జగడాలు పడుతూ ఉన్నారు. ఇది మా నీళ్లు అని అంటే మా నీళ్లు అని, ఇది మేము మేపుకునే స్థలం అంటే మేము మేపుకోవలసిన స్థలం అని వీళ్ళు ఒకరి ఎడల ఒకరు ఎంతగానో మరి గొడవలు పడుతూ ఉండగా, ఇది అంతా గమనించినటువంటి అబ్రహాము ఏమని చెప్పాడంటే, నాయనా, నీవు నేను మన ఇద్దరము కూడా బంధువులము కదా, ఈ బంధువులుగా ఉన్నటువంటి మనము ఈ విధంగా కొట్టుకోవటం వల్ల అది మనకు మంచిది కాదు. మనం అన్యుల ప్రాంతంలో నివాసమై ఉన్నాము.
ఈ ప్రాంతంలో నివాసమై ఉండుట వలన వాళ్ళందరికీ కూడా మనం ఈ రీతిగా కొట్టుకుంటే చులకనగా ఉంటుందయ్యా. నువ్వు ఏ తట్టుకు పోతావో ఆ తట్టుకు పో. నువ్వు కుడి తట్టుకు పోయావంటే నేను ఎడమ తట్టుకు వెళతాను, నేను ఎడమ తట్టుకు పోయానంటే నువ్వు కుడి తట్టుకు వెళ్ళు, నువ్వు కోరుకున్న మార్గంలో నువ్వు వెళ్ళు అన్నప్పుడు లోతు చూసినటువంటి ప్రదేశం ఏమిటి అనంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని, ఆ ప్రాంతాలను చూశాడు. ఆ ప్రాంతాలు ఎలాగున్నాయంట? యెహోవా తోట వలెను ఉన్నాయంట. యెహోవా తోట అంటే అర్థం ఏమిటి? ఏదెను తోట. ఏదెను తోట ఎంతో ఫలభరితమైనటువంటి తోటగా ఉంటుంది. అక్కడ 4 నదులు పారుతూ ఉంటవి. అంత ఫలభరితమైనటువంటి తోటగా ఉన్నది. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క నీళ్లు ఎలాగైతే పారుతూ ఉంటాయో ఆ సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా అంత సమృద్ధి చేత నింపబడినటువంటి పట్టణములుగా ఆ పట్టణాలు ఉండగా, లోతు కన్నులు ఏమిటనంటే ఆ పట్టణం వైపు చూశాడట. ఆహా, ఇవేదో చాలా బాగున్నాయి, నేను ఇక్కడికి వెళ్ళి ఎంతో సుఖముగా బ్రతుకుతాను, ఎంతో ఆనందంగా బ్రతుకుతాను, ఎంతో తృప్తిగా నేను బ్రతుకుతాను అనుకొని ఇతడు ఏమిటంట ఆ ప్రాంతం అనేటువంటి ప్రదేశములు అనేటువంటి వాటిని ఇతడు ఎన్నుకున్నాడు. మొట్టమొదటిగా లోకములోనికి పాపము రావటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటో తెలుసా? హవ్వమ్మ కూడా చేసినటువంటి పని అదే. ఏమిటంట? సాతాను వచ్చి శోధించటానికి వచ్చినప్పుడు హవ్వతో మాట్లాడుతూ ఉండగా హవ్వ చెప్పినటువంటిది ఏంటి? హవ్వ యొక్క ఉద్దేశం ఎలా ఉన్నదనంటే ఆ పండును చూసినప్పుడు అంటే కన్నులకు రమ్యముగా కనపడిందంట. ఏంటి? కన్నులకు అందమైనదిగాను వివేకమిచ్చు రమ్యమైనదిగా కనపడగానే ఆహా, ఎంత బాగుందరా ఈ పండు అని అనుకున్నదట. లోతు చేసినటువంటి పని కూడా ఏమిటనంటే ఇది చాలా బాగుంది, నేను ఎక్కడికెళ్ళి ఇప్పుడున్న స్థితి కంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నేను వెళ్ళిపోతాను. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా, మన కన్ను చూసిన దానిని ఏది కూడా మనం ఆశించకూడదు. కంటికి మనసుకు సెన్స్ ఉండదంట. ఏముండదంట? కంటికి మనసుకు ఏముండదంట? సెన్స్ అనేటువంటిది ఉండదంట. కామన్ సెన్స్ ఉండదంట దానికి. ప్రతి కన్ను చూసిన ప్రతి దాని వైపు మనం తిరగకూడదు. అలాగా లోతు చేసినటువంటి పని ఏమిటనంటే అది యెహోవా తోట వలె ఉన్నది, ఐగుప్తు దేశంలాగా నీళ్లు పారే దేశంలాగా ఉన్నదని అంటే ఇక్కడ ప్రభువు వారేమంటున్నాడు అనంటే సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులుగా ఉన్నారు. ఆశీర్వాదములు అనేటువంటివి ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అప్పుడేమిటనంటే కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించటం కూడా ఎక్కువైంది. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తూ ఉన్నానంటే వీళ్ళకి పరిస్థితి ఎలాగుందంట? అసలు సొదొమ గొమొర్రా పట్టణము లోతుని ఆకర్షించటానికి గల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటనంటే అది పచ్చగా ఉన్నది, నీళ్లు పారు దేశముగా ఉన్నది, ఫలభరితంగా కనపడతా ఉంది. అంటే వాళ్ళు ఎంతో ఫలభరితమైన ఆశీర్వాదాల చేత నింపబడినటువంటి వారుగా వారందరూ ఉన్నారు. ఈ దీవెనలు ఎప్పుడైతే ఎక్కువైపోయినాయో వీళ్ళు ఏమి చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా బ్రతుకుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఎలాగ జీవిస్తూ ఉన్నారో, మేము ఒకప్పుడు మా బ్రతుకేమిటి, మా జీవితం ఇప్పుడు ఎలాగున్నది, మేము ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరు అనేటువంటిది బాగుంటుందా, ఇవేమికి వీళ్ళకి గుర్తు రావట్లా. ఈ దీవెనల చేత తొలతూగిపోతూ ఇష్టానుసారమైనటువంటి పాపములు అనేటువంటి వీళ్ళు చేయటం ప్రారంభించారు. లోతుని కాపాడుట కొరకు అబ్రహాము ఎంతగానో దేవుని సన్నిధిలో అడిగాడు, ప్రభువా అక్కడ 50 మంది నీతిమంతులుంటే ఆ దేశమును కాల్చివేయకుండా ఆపివేస్తావా, నాశనం చేయకుండా ఆపుతావా? ఓకే అబ్రహామా, 50 మందిని చూపించు నాకు అన్నాడు. మళ్ళీ ఎందుకో అబ్రహాముకు డౌట్ వచ్చింది, ఒకవేళ 50 మంది ఉండరేమో. అయ్యా 40 మంది నీతిమంతులుంటే ఆ దేశాన్ని కాల్చివేయకుండా ఆపివేస్తావా? మళ్ళీ అబ్రహాముకు డౌట్ వచ్చింది, అయ్యా 40 మంది ఒకవేళ లేకపోతే 30 మంది నీతిమంతులున్న ఆ దేశాన్ని నశింపజేయకుండా ఉంటావా? 30 కాదయ్యా, ఈసారి ధైర్యం చేయటానికి తెగిస్తూ ఉన్నాను, దుమ్మును ధూళిని అనుకో ప్రభువా, ధైర్యం చేస్తూ అడుగుతున్నాను, 20 మంది ఉన్నా సరే ఆ దేశాన్ని కాపాడతావయ్యా?
చివరికి ఇక తెగిస్తున్నానయ్యా, ఈ ఒక్క మారు మాత్రమే అడుగుతాను ప్రభువా, 10 మంది నీతిమంతులున్న ఆ దేశమును నువ్వు కాపాడుతావయ్యా. 10 మందిని చూపించినా సరే నేను కాపాడుతాను అన్నాడు దేవుడు. అంటే అక్కడ ఎంతమంది లేరు? అంత పెద్ద సిటీస్లో, అంత అభివృద్ధి చెందిన దేశముల్లో ఏంటంట, యోర్దాను నది దగ్గర తూర్పున మరి సోయారు అనేటువంటి ప్రాంతము దగ్గర ఉన్నటువంటి ఆ సిటీస్లో ఏమిటి 10 మంది నీతిమంతులు కూడా దేవుడికి కనపడలేదంట. ఒక్కడు, అతను కుటుంబం మాత్రమే. 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, నోవాహును చూస్తూ ఉన్నప్పుడు నోవాహు కుటుంబం మాత్రమే మనకు కనపడింది. లోతుకి నోవాహుకు దగ్గర సంబంధాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ పోలికలు దగ్గర పోలికలుగా ఉంటవి. అక్కడ చూస్తే నోవాహు కుటుంబం మాత్రమే నీతి కలిగిన కుటుంబముగా ఉన్నది. ఇక్కడ చూస్తే ఒక లోతు కుటుంబం, లోతు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడు. ఇతడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు ఆ ఆపద నుండి. అక్కడ నోవాహు కూడా ఓడలోనికి ఆ 8 మందిని తీసుకుని పోయి అతడు రక్షించుకున్నాడు జలప్రళయం నుండి. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడు చూసినప్పుడు ఆ దేశము ఎలాగుందంట, బహు భయంకరమైనటువంటి పాపముల చేత నింపబడినదిగా, అహంకారముతో ప్రవర్తిస్తున్నదిగా ఉన్నది. ఏమిటి వీళ్ళ పాపము? ఈ దేశమును పాడు చేయటానికని ఈ 19వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు, ఈ దేశమును పాడు చేయటానికి వెళ్ళినటువంటి దేవదూతలు లోతు ఇంటికి వచ్చారని తెలుసుకొని అక్కడికి ఎవరెవరు వెళ్ళారు? ఆ దేశంలో ఉన్న మనుషులు వెళ్ళారంట, బాలురు వెళ్ళారంట, వృద్ధులు వెళ్ళారంట. నలుదిక్కుల నుండి ఈ జన సమూహం అంతా కూడా అక్కడికి వెళ్ళారంట. వాళ్ళను బయటకు పంపించు. ఎందుకు బయటకు పంపించమని అంటున్నారు? దేవుడు అసహించుకునేటువంటి పాపాలలో భయంకరమైనటువంటి పాపం ఏమిటయ్యానంటే స్వలీగ సంపర్కము అనేటువంటిది. అంటే అర్థం ఏమిటి? తుచ్చమైనటువంటి శాపం అది. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, అలాగనే అంత భయంకరమైనటువంటి వచ్చినటువంటి ఈ మనుషులను బయటకు పంపించు అని పిల్లలు వచ్చారంట, పెద్దలు వచ్చారంట, యువకులు వచ్చారంట, మనుషులు అందరూ వచ్చారు. వాళ్ళతో మేము ఈ రాత్రి వేళ మేము వారిని మరి కూడవలెను. దేవుడు ఆ శాపమును ఏమిటనంటే లేవియా కాండంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఏమిటంటే ఆ ప్రాంతపులో ఆ పనులు చేస్తున్నటువంటి వారందరిని చూస్తున్నాడు. 18:22లో ఆయన అంటున్నాడు, అది ఎంతో హేయమైనటువంటి పాపము అని అంటాడు. లేవి కాండము 18వ అధ్యాయం 22వ వచనంలో. అలాగనే 20వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నప్పుడు అట్టి పాపము చేసిన వారు మరణమునకు పాత్రులు, మరణశిక్ష విధించవలసినదే. ఎందుకు ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దేశము మీద దేవుడు అగ్ని గంధకములు కురిపించి సర్వము వారిని ఎందుకు నాశనం చేశాడంటే అంత హేయమైనటువంటి పాపములు చేయటానికి వారు పూనుకున్నారు. దేవుడంటే భయము లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, పిల్ల లేదు, పెద్ద లేదు, వావి లేదు, వరస లేదు. ఇష్టమైనటువంటి ఘోరమైనటువంటి పాపములు అనేటువంటి వాటిని వారు చేయటానికి పూనుకున్నారు. కనుకనే దేవుడు వారిని సమూలముగా నాశనం అన్నటువంటిది చేయబోతున్నాడు. కానీ నీతిమంతుడుగా జీవించుట వలన, నీతిమంతుడుగా బ్రతుకుట వలన, నీతిమంతుడుగా జీవించినందువలన లోతు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా పాటించాలి. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు అనేటువంటి వాటిని మనం ఎప్పుడు కూడా తప్పకూడదు. ఆయన ఒక మాట ఇది అని చెప్పినప్పుడు దానిని చేయటానికి మనం శాయశక్తిలో ప్రయత్నం చేయాలి. మీరు వెళ్ళిపోండి అని భార్యను, తనకున్న 2 కుమార్తెలను తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పాడు లోతుతో. వెనక్కు మాత్రము తిరిగి చూడవద్దు. వెనకేముంది? పాపము, భయంకరమైనటువంటి పాపం. పౌలు భక్తుడు కూడా అదే కదా మనకు చెప్పేది, వెనుకున్నవి మరిచి ముందున్న వాటితో వేగరము పరిగెత్తండి. వెనక జీవితానికి ఇంక నీకేం సంబంధం?
ఇక ఇదిగో ఈ నాశనకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, ఇక ఆ వెనక బ్రతుకు నాకెందుకు అని అనుకోలేదు లోతు భార్య. అయ్యో, నా ఆనందం అంతా ఇక్కడే ఉన్నది, నా సంతోషం అంతా ఇక్కడే ఉంది. దేవుడు మనల్ని వద్దు అని చెప్పిన తర్వాత ఇక అది వద్దు, ఇక అంతే. మనం ఎప్పుడు కూడా దానికే స్టిక్ అయి ఉండాలి. ఇక వద్దు అని అన్నాడు, ఇదిగో ఆ దేశం నాశనం అయిపోతుందని చెప్పాడు. ఆ అగ్ని పొగ అన్నటువంటిది ఆకాశమునంటుతూ ఉన్నదట. ఇప్పుడు ఇంకా అక్కడ ఏముండయి, నా ఆస్తులు పోతున్నాయి, నా సంపదలు పోతున్నాయి, నా ధనము పోతుందని వెనక బతుకు, ఆ పాపపు బ్రతుకును కోరుకుంటూ ఏమో ఉప్పు స్తంభం అయిపోయి ఈ కుమార్తెలు ఇక వెళ్ళిపోయారు, తప్పించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ కుమార్తెలు ఇద్దరు కూడా ఏమిటనంటే మనతో పాటు మన నానే ఉన్నాడు. ఎక్కడ చూస్తే ఏ ఒక్క మగ వ్యక్తి అనేటువంటి వాడు ఎక్కడ కనపడతలే. మనం ఇప్పుడు ఇలాగనే జీవితాంతం ఉండాలన్నా? భయంకరమైనటువంటి ఘోరము ఈ 19వ అధ్యాయము. ఏమిటి, మనం ఎలాగనే ఉండాలన్నా? మనం ఒక పని చేద్దామని అక్క చెల్లెళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏమిటి, నాన్నగారికి మందు దాగబోపించి మొదటగా నేను నాన్నతోటి కలుస్తా, తర్వాత 2వ తారీఖు నువ్వు అలాగా కలు. అందుకనే త్రాగుబోతుతనము వెక్కిరింతల పాలు చేసింది. అర్థమైందా? అది ఎంతో ఘోరమైనటువంటి పాపము. సొలొమోను రాజు అంటూ ఉంటాడు కదా, అది గ్లాసులో నుండి తళతళ మెరుస్తూ నిన్ను ఆకర్షిస్తున్నప్పుడు దానికి నువ్వు లోబడబాకయ్యా. ఎందుకు ఆ మత్తులు ఏం చేస్తారో తెలియదు. లోతు నీతిమంతుడే, ఏ పాపమును అంటనటువంటి వాడుగా ఆ దేశమును కోరుకొని కన్నులకు రమ్యముగా ఉన్నదన్నట్లుగానే కోరుకొని వెళ్ళినా సరే, అక్కడికి వెళ్ళినటువంటి అతను నీతిగానే బతికాడు, ఆ పాపాన్ని తను అంటించుకోలేదు. క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనము కూడా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నంత కాలము మనము లోకములో ఉంటూనే ఉంటాము, కానీ ఆ లోకస్తులు జీవించినట్లుగా దేవుని బిడ్డలుగా ఉన్న నీవు నేను జీవించకూడదు. అదే క్రైస్తవుడికి ఉన్న ప్రత్యేకత. ఈ రోజున మనం అదే జ్ఞాపకం చేసుకోవాలి. వెలుగుకు చీకటితో ఏమి సంబంధం అని అంటాడు కదా. మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఆ వెలుగు క్రియలు కలిగిన వారంగా మనం ఉండాలి. లోతు అలాగనే ఉన్నాడు, కానీ ఇతనుకున్నటువంటి ఆ బలహీనత, త్రాగటం అనేటువంటి ఒక బలహీనత ఏదైతే ఉందో, అతడు ఏమి చేశాడో ఏమి జరిగిందో కూడా పాపం ఆయనకు తెలియకుండానే తప్పు జరిగిపోయింది. ఈ కూతుళ్ళిద్దరు చేసిన తప్పుల వలన ఇశ్రాయేలు గోత్రకర్తలుగా ఉన్నటువంటి ఆ యొక్క 12 గోత్రకర్తలుగా ఉన్నటువంటి వారికి జీవిత కాలము భయంకరమైన 2 శత్రువులు పుట్టారు. ఒకళ్ళేమో మోయాబీయులు, రెండో వారు అమ్మోనీయులు అనేటువంటి శత్రువులు. వీరు వాళ్ళకి ఎప్పుడు కూడా శత్రువులుగానే ఉండిపోయారు. పాలు తేనెలు ప్రవహించే దేశమును స్వతంత్రించుకునేటప్పుడు వీళ్ళు అడ్డుపడిపోయినటువంటి వారుగా ఉన్నారు. పాపపు ఫలితం. అందుకనే దేవుడు సౌలు రాజుతో చెప్పాడు, వాళ్ళని ఎవ్వడను కూడా కనికరం చూపొద్దు, ఆ సంతానము మంచి సంతానము కాదు, నీచమైన సంతానం కనుక అందరిని చంపివేయాలంటే సౌలు రాజు రాజ్యాన్ని, ఆ సింహాసనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏంటంటే దేవుడి మాటకు అతడు లోబడి జీవించకపోబట్టి సింహాసనమును కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అంత భయంకరమైనటువంటి శత్రువులు లోతు కూతుళ్లకు పుట్టారు. కాబట్టి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళకి ఆ బుద్ధి ఏమిటి, వాళ్ళు పెరిగిన సంస్కృతి. అర్థమవుతుందా? వాళ్ళు ఏ ప్రాంతంలో పెరిగారో ఆ ప్రాంతంలో ఆ సంస్కృతి తప్పు కాదని వాళ్ళు అనుకున్నారు గనక. అందుకనే మీ బిడ్డల్ని ఒక క్రమమైన సంస్కృతిలో పెంచండి, ఒక క్రమమైన విధానంలో పెంచండి. ఎక్కడ ఉంటున్నారు, ఏడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అనేటువంటి విషయాలను ప్రతి తల్లి తండ్రులు గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. అలాగనే యవ్వన ప్రాయంలోనికి వచ్చినటువంటి వారు లోతులాగా ఎక్కడ ఉన్నా సరే తన నీతిని, తన పరిశుద్ధతను కాపాడుకోగలిగేవారుగా ఉంటారు. వాళ్ళలో కలిసిపోయేవారుగా ఉండకూడదు. స్నేహం మంచిదే, మంచి మాటలు మాట్లాడండి, మంచిగా పలకరించండి, అందరితో కలివిడిగానే ఉండండి, కానీ
నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తె. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ పాపపు విధానాలను అనుసరిస్తే ఆ పాపపు ఆలోచనలే, ఆ పాపపు తలంపులు అనేటువంటివి మనకు వస్తూ ఉంటాయి. ఆ కూతుళ్ళిద్దరు కూడా అలాంటి పనులే చేశారు. లోతు అయితే నీతిగానే ఉన్నాడు, కానీ బలహీనత ఏమైతే ఉన్నదో ఆ బలహీనతను అతడు విసర్జించలేకపోవటం వలన అతడు ఏమి చేశాడో కూడా అతనికి తెలియదంట. ఎప్పుడు ఏమి జరిగిందో కూడా తెలియనటువంటి పరిస్థితులు, అంత మత్తులో పడిపోయి అతడు మరి ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా లోతు భార్యలాగా వెనక జీవితాన్ని ఎప్పుడు కూడా ఇష్టపడద్దు. ఒకప్పుడైతే నువ్వు యేసయ్య దగ్గరకు రాలేదు, యేసయ్య చెంతకు రాకుండానే తిరిగావు. ఇప్పుడు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాతదైన బ్రతుకు, ఆ పాతదైన జీవితం, ఆ పాతదైనటువంటి విధానాల్ని నువ్వు విసర్జించి వేసి దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడుగా, కుమార్తెగా నువ్వు బ్రతికినప్పుడే ఉప్పు స్తంభముగా నువ్వు మారవు. అనగా అంటే శాపగ్రస్తమైన బ్రతుకు నీకు ఉండదు. దేవుని ఉన్నతమైన కృపలో నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకనే ఈ రోజు నేను పాడాను, ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక. ఇప్పుడు నుంచైనా ఇక నేను చేసినవన్నీ ఏవేవో చేశాను తండ్రి, ఈరోజైనా నీ దగ్గరికి నేను ఉన్నా పాటునే వచ్చేస్తానయ్యా. నా జీవితంలో ఉన్న సమస్త పాపపు డాగులు నేను కడిగి వేసుకుంటానయ్యా. నీ సాక్షిగా నేను ఉంటాను తండ్రి అని దేవునికి మనము విధేయత చూపుదాం, ఆయన బిడ్డలుగా జీవిద్దాం. ప్రభు అటు రీతిగా వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు ప్రభా. ఇదిగో నీ యొక్క ఉన్నతమైన కృపలో 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఈ మొదటి వారము ఈ వేకువన అరుణోదయ ఆరాధనలలో మేమందరం కూడా నా తండ్రి పాల్గొనుట కొరకు ఆయన మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ రోజున ఆది కాండము తండ్రి ఇదిగో నాయన 19వ అధ్యాయములో ఉన్న విశేషము నాయన ఇదిగో నా తండ్రి మీరు మాతో మాట్లాడిన తీరును బట్టి నీకు వందనాలు. అయ్యదిగో నా తండ్రి విన్న వాక్యమును బట్టి మా అందరి హృదయాలను మీరు తాకండి, నీరు కట్టి ఫలించులాగున సహాయం చేయండి. ఆత్మీయమైనటువంటి విశ్వాస జీవితాన్ని మేము కొనసాగిస్తూ ఉండగా ఆ పాతదైన వెనుకటి జీవితాన్ని నా తండ్రి మేము కోరుకొనక ముందున్నటువంటి వాటికి వేగిరముగా పరిగెత్తువారముగా మమ్మల్ని నడిపించండి. ఆ బహుమానము పొందుకునేటట్లుగా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం. అలాగనే దేవా ఇదిగో నా తండ్రి ఉదయ కాలంలో చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ, అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరు వరుసన దీవించండి. ఎవరి కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి సమస్యలు, వేదనలు, రోగములు, రుగ్మతలు ఉన్నాయో వాటి నుంచి విడుదల ఇవ్వండి. ఈ దినము నీ బిడ్డలు వెళుతున్న పనుల్లో తోడుగా ఉండి ఆశీర్వదించి క్షేమమును దయచేయండి. అలాగనే ఈ రోజున బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్న వారు, అలాగనే ఇతర స్పెషల్ డేస్ జరుపుకుంటున్న వారందరినీ దీవించండి. ముఖ్యంగా తల్ల వంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు ఉన్న వాంఛలు, కోరికలు ఏమిటో ఎరిగిన దేవుడవు గనుక నీ చిత్తాన్ని బట్టి వారి యొక్క ఆశ కలిగిన ప్రాణాలను మీరు తృప్తిపరిచి మా అందరినీ, మా సంఘమును, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమింపము. మమ్మల్ని శోధనలోనికి పోనీక దుష్టుని తప్పింపము. రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము తల వంచి ఉన్నటువంటి మనందరికీ, మన కుటుంబాలకును, అలాగనే మన బిడ్డలందరికీ తోడుగా ఉండి, మన సంఘమునకు తోడుగా ఉండి దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమపెంపుగా నీ సేవ ప్రియముగను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. క్షేమంగా వెళ్ళండి. రేపు ఉదయకాలపు ఆరాధనలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.